హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఐషు వ్లాగ్స్. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? సో నేనైతే చాలా బాగున్నానండి. సో మీరు కూడా బాగుండాలి అనేసి అయితే ఆ దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అనమాట. సో హోప్ మీరు అందరూ కూడా బాగుంటారు, నాకు తెలుస్తుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి నేను లాస్ట్ ఫ్రైడే వీడియో అండి వచ్చేసి. సో లాస్ట్ ఫ్రైడే వీడియో ఇంకా మార్నింగ్ వచ్చేసి నేను మార్నింగ్ టిఫిన్కి అయితే ఇది రెడీ అయితే చేస్తున్నానండి. సో వీటిని వచ్చేసి మా సైడు పచ్చి బఠానీలు అంటారనమాట, అంటే శనగలు అంటారండి. సో కొంతమందికి తెలియకపోవచ్చు, కొంతమందికి తెలుసు. సో మా సైడ్ అయితే వీటిని అలాగే అంటారు, శనగలు, పచ్చి శనగలు అంటారనమాట. ఇవి ఆల్మోస్ట్ ఎక్కువగా అంటే నల్లరేగడి నేలలు అంటారు కదా, సో అటు సైడ్ ఎక్కువ పండుతాయి అనమాట. ఇవి వచ్చేసి మా పొలంలోకి. సో మాకు అంటే మేము వేసామన్నమాట ఈసారి అవి పంట, అందుకే తెచ్చాము. సో చేస్తున్నాను అనమాట. ఇందులోకి చపాతీ అయితే కాంబినేషన్ చాలా బాగుంటుందండి. ఇక్కడైతే మసాలా పెట్టి అయితే చేస్తున్నాను అనమాట. సో ఇంకా ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను తాలింపు అయితే వేసేసి నెక్స్ట్ వచ్చేసి ఇంకా మసాలా కోసం కొంచెం కొబ్బరి, తర్వాత కొద్దిగా ధనియాల పౌడరు, తర్వాత కొంచెం కారం పౌడర్ అండి. సో వీటన్నిటినీ కూడా కొంచెం నెక్స్ట్ వచ్చేసి తెల్లవాయలు కూడా కొద్దిగా ఒక 3 పాయలు అలాగా యాడ్ చేసుకోవాలన్నమాట. ఇవన్నీ కూడా మెత్తగా మిక్సీ అయితే పట్టేసుకున్నానండి. మిక్సీ పట్టేసుకొని ఇంకా తర్వాత బఠానీలు అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ తాలింపు పెట్టాను కదా, సో అందులోకి ఇది ఇంకా అంటే మ్యాక్స్ చేసేసుకున్నాను అనమాట. సో ఇలా చేసుకుంటే ఇందులోకి చపాతీ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది. ఇంక మార్నింగ్ అయితే ఇంకా తొందరగా అయితే చేస్తున్నాను అనమాట. ఇంకా అంటే బాబు స్కూల్కి వెళ్తారు, ఇంకా మా హస్బెండ్ కూడా వెళ్ళిపోతారు కాబట్టి డ్యూటీకి ఇంకా తొందరగా చేసేస్తున్నాను. ఇంక ఇక్కడ మా ఇద్దరికే అనమాట, నాకు మా హస్బెండ్కి. ఇంకా మా బాబు అయితే కూర తినడు అనమాట, ఓన్లీ చపాతీ తింటాడు అతను. సో చపాతీలోకి ఓన్లీ పప్పు అయితే తను బాగా ఇష్టంగా తింటాడు, ఇలాంటివి ఏమైనా చేయని అసలు తినడు అనమాట, ఓన్లీ చపాతీ తింటాడు. సో ఇంక ఇక్కడైతే ఇంకా కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేశానండి. కొద్దిసేపు ఇంకా మసాలా పెట్టిన తర్వాత కొద్దిసేపు అంటే అలాగే ఉంచేసి స్మెల్ అంతా పోయాక కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసేసాను అనమాట. ఇంకా అటు సైడ్ అయితే పెట్టేశానండి. ఇటు సైడ్ ఇంకా చపాతీ చేయాలి కదా, ఇంకా వన్ సైడ్ అంటే లేట్ అయిపోతుంది అనేసి అయితే ఇంకా ఇటు సైడ్ చపాతీ కోసం అయితే పాన్ పెట్టాను, అటు సైడ్ అయితే ఇంకా కూర పెట్టేశాను అనమాట. ఇంకా చపాతీ కూడా చేయాలి. ఇంకా అదంతా చేసిన తర్వాత ఇంకా బాబు అయితే స్కూల్కి వెళ్ళిపోతారండి. సో ఇంకా ఇది వచ్చేసి ఆ రోజు ఈవినింగ్ అండి. ఈవినింగ్ అయితే మాకు ఇక్కడ అనంతపూర్లో అయితే ఇన్ఫ్లుయెన్సర్స్కి అనమాట. సో నేను ఇన్స్టా, యూట్యూబ్ చేస్తున్నాను కదా, సో స్మాల్ అంటే ఇన్ఫ్లుయెన్సర్, నేనేమి ఇంకా పెద్దగా ఎదగలేదు లేండి. సో నాకు ఏదో తోచినట్టుగా నేను చేసుకుంటూ వెళ్తున్నాను. ఇక్కడ మా అనంతపూర్లో అయితే 8th షార్ట్ ఫిలిం అవార్డ్స్ అయితే ఇస్తూ ఉన్నారనమాట. సో షార్ట్ ఫిలిం కూడా ఆ రోజు రిలీజ్ అయ్యింది. అండ్ ఇక్కడ ఇన్ఫ్లుయెన్సర్స్ అందరికీ కూడా, సో నేననే కాదండి, చాలామందికి ఇన్ఫ్లుయెన్సర్స్ అందరినీ ఇక్కడ ఇన్వైట్ చేశారనమాట. సో అందులో నన్ను కూడా ఒక్కరనమాట. సో మేము కూడా వెళ్ళానండి. ఇంకా అక్కడైతే కొద్దిగా వీడియో అయితే ఇంకా షూట్ చేసుకుంటున్నాను అనమాట. ఇలాంటి హ్యాపీనెస్, ఇలాంటి స్వీట్ మెమరీస్ వాళ్ళ హస్బెండ్ కి థాంక్స్ చెప్పాలి. సో ఆయన చాలా కోఆపరేట్ చేస్తారు. సో తను యూట్యూబ్ చేస్తున్న ప్రతి చోట తను ఇచ్చి హెల్ప్ చేయడం నిజంగా ఐ ఫీల్ సో హ్యాపీ. సో భార్య భర్తల బంధం వీరిద్దరు చూస్తే చాలా హ్యాపీ అనిపిస్తుంది. సో అమ్మాయి ఇంకా యూట్యూబ్ లో ముందు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ప్లీజ్. సో ఇక్కడైతే ఇంకా నేనైతే అవార్డు అయితే తీసుకున్నాను. ఇక్కడ నాకు చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది, చాలా గౌరవంగా ఫీల్ అయింది. ఏంటో తెలుసా అండి, మా ఆయన్ని పొగిడారు చూడు, నాకు అది చాలా అంటే చాలా గౌరవంగా ఫీల్ అయ్యాను. సో నేను చేసిన దాని ఫలితం మా ఆయనకు వచ్చింది అన్నట్టు నా ఫీలింగ్ అనమాట. సో ఫ్రెండ్స్, నేను నా లేడీస్కి చెప్పేది ఒక్కటే అండి. సో హౌస్ వైఫ్ అంటే ఇంటికే పరిమితం కాదండి. సో మనం ధైర్యంగా దేంట్లోనైనా ముందంజ వెయ్యాలి. అది కూడా మనం అలా చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఇంట్లో మనకు సపోర్ట్ ఉండాలండి. ఫస్ట్ మన ఇంట్లో వాళ్ళ సపోర్ట్ ఉంటే మనం ఏదైనా చేయగలుగుతాము, ఎక్కడికైనా వెళ్తాం, ముందుగా ధైర్యంగా వెళ్తాము అన్న ధైర్యం మనకు వస్తుందన్నమాట. సో ఈ దీంట్లో అయితే నేను చాలా అంటే చాలా లక్కీ అనమాట. ఇక్కడ కూడా మా ఆయన వచ్చారండి. సో తనే అనమాట, నాకు అంతా షూట్ చేసింది కూడా తనే అండి. సో నేను ఎక్కడికి వెళ్ళినా మా ఆయన తీసుకెళ్తాను. సో నేను ఎవరిని కూడా వీడియో కోసం ఒకరిని పిలుచుకొని వెళ్ళాను, మా ఆయన వీడియో తీస్తారండి. సో నాకైతే చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యాను అనమాట. సో అంతమందిలో మా ఆయన్ని పొగిడారు కదా, సో నాకు అది చాలా అనమాట. సో నేను కూడా మా ఆయనకు తగ్గట్టుగానే తను చెప్పినట్టుగానే, అంటే తను ఏం చెప్పినా నేను వింటాను, నేనేం చెప్పినా తను వింటారనమాట. సో అండర్స్టాండింగ్ అనేది అలా ఉంది. అండ్ తను కొంచెం మనకు ఫ్రీ ఇచ్చాడు కదా అని మనం హద్దులు దాటకూడదు అనమాట. సో వాళ్ళ నమ్మకాన్ని మనం వమ్ము చేయకుండా, వాళ్ళు మనకి నమ్మకంతో పంపించారు కాబట్టి మనం కూడా అదే నమ్మకంతో వాళ్ళకు మంచి పేరు తీసుకుని గుర్తింపు అనేది అయితే తీసుకురావాలన్నమాట. సో నేను ఇదే చెప్తున్నాను, ప్రతి ఒక్క లేడీ ఇంట్లో ఉన్న వాళ్ళకు కూడా ఇదే, హౌస్ వైఫ్ అంటే 4 గోడలకు ఇంటికే పరిమితం కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అన్ని వీడియోలను ఇదే చెప్తుంటాను అనమాట.
ఎందుకంటే ప్రతి ఒక్క మనిషికి ఏదో ఒక టాలెంట్ అనేది ఉంటుందండి. సో టాలెంట్ లేని మనిషి అయితే అస్సలు ఉండడనమాట. సో మీకున్నటువంటి టాలెంట్ని మీరు గుర్తించుకొని మీకు మీరే ఐడెంటిఫికేషన్ చేసుకొని మీరే ముందుకు వెళ్ళాలి అనమాట. ఎవరో వస్తారు ఏదో చేస్తారని మనం అస్సలు వెయిట్ చేయకూడదండి. ఎవరు రారు, ఎవరి స్వార్థం వాళ్ళది. ఇప్పుడున్నటువంటి ప్రజెంట్ జనరేషన్ అలానే ఉంది. సో మనం బాగుంటేనే మన దగ్గరికి వస్తారు, అంతే తప్ప మనం కొంచెం వెనకపడామనుకోండి ఎవరైనా ఒక్కరైనా మనతో వస్తారేమో చూడండి, అస్సలు రారు. సో కాబట్టి మనం 4 గోడలకే పరిమితం కాదు. మనకున్న టాలెంట్, మనకున్న శక్తి, మనకు వచ్చే పని అది ఏదైనా సరే అండి, మనం కరెక్ట్గా చేస్తున్నాము అంటే అది ఖచ్చితంగా చేసేయండి. ఒకరు అలా అనుకుంటారు ఇలా అనుకుంటారన్న అనుకునే వాళ్ళతో మనకు పని లేదండి. ఓకేనా, నేను ఇదే చెప్తున్నాను అనమాట. సో నేనైతే చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యాను. వచ్చింది చిన్న అవార్డు ఏదో నా సాటిస్ఫాక్షన్ కోసం, కానీ అక్కడ అంతమందిలో నా హస్బెండ్ గురించి చెప్పారు కదా, అది చాలా అనమాట. నాకు అది చాలా హ్యాపీ అంటే హ్యాపీగా ఫీల్ అయ్యానండి. ఆ వీడియో చూసి నేను ఎన్నిసార్లు మురిసిపోతానో నాకే తెలియదు అనమాట. సో అదే అండి, ఇక్కడికైతే ఇంకా చాలామంది యూట్యూబర్స్, చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్ అంతా వచ్చారనమాట. ఇక్కడ వచ్చేసి మా కో యూట్యూబర్ అండి, ఇంకా నాకు ఈ సిస్టర్ మాకు తెలుసు, అంటే మేము ఎప్పుడు కూడా రీల్స్ చేస్తూ ఉంటామన్నమాట. సో ఇన్స్టా అండ్ యూట్యూబ్లో కూడా చాలాసార్లు రీల్స్ చేసాము. ఇంకా కో యూట్యూబర్స్ ఎవరైనా సరే కలిస్తే ఎలా ఉంటుందంటే ఇంక ఇలాగే ఏ వీడియోస్ తీసుకుందాము, ఏం చేద్దాము అని థింక్ చేస్తూ ఉంటాము. ఇక్కడైతే ఈ సిస్టర్ వచ్చేసి లహరి అండి. సో ఎక్కువ బాగా ఫేమస్ అయినటువంటి యూట్యూబర్ తను. సో తనతో కూడా కొద్దిసేపు మాట్లాడాము, చాలా బాగా మాట్లాడిందండి. ఇంక ఇక్కడైతే నేను వీడియో అయితే ఇంకా తీసేసుకుంటున్నాను అనమాట. సో ఇలాంటి చోట్లకి వెళ్తే ఇంకా ఇలాగే సరిపోతుందండి. సో వీడియోస్ ఓన్లీ వీడియోస్ తీయడమే సరిపోతుంది ఒకరికొకరు. ఇంకా నేనైతే ఇక్కడ మీకు ఇంతకుముందు సిస్టర్ని చూపించాను కదా, ఆ సిస్టర్కి వీడియో తీస్తున్నాను, ఆ సిస్టర్ వచ్చేసి నాకు వీడియో తీస్తున్నారు అనమాట. సో ఇలాగే అనమాట, చాలా హ్యాపీ అనిపించింది. అండ్ ప్రతి ఒక్కరు కూడా వీడియోస్లో ఫొటోస్లో బిజీ అయిపోయారు. అండ్ ప్లేస్ కూడా చాలా బాగుంది, రెస్టారెంట్ అనమాట. ఇలాంటి చోటుకి వెళ్తే మనసు ఎంతో హ్యాపీ అనిపిస్తుంది అండ్ చాలా బాగా అనిపించిందండి. ఇంకా ఇక్కడైతే మేము కూర్చొని ఉన్నామన్నమాట. ఇంకా అవార్డ్స్ అయితే అందరికీ ఇస్తూ ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఇంకా లాంగ్ నుంచి వచ్చారు కదా, సో వాళ్ళకైతే ఫస్ట్ స్టార్ట్ చేశారనమాట. షార్ట్ ఫిలిమ్స్ అండ్ అన్నీ అలాగా స్టార్ట్ చేశారండి. ఇంకా లాస్ట్లో ఇన్ఫ్లుయెన్సర్స్కి ఇచ్చారనమాట. సో మేమైతే ఇంకా ఇక్కడ కూర్చొని ఉన్నాము. ఇక్కడ మాకైతే ఇంకా సమోసా అన్నీ కూడా పంపించారండి తినడానికి, చాలా బాగుంది సమోసా కూడా. ఇంకా మేము అలాగే ఇంకా మాట్లాడుకుంటూ కొద్దిగా రీల్ కూడా తీసుకుందాము అన్నట్టు ఇంకా వీడియో అయితే అలాగా షూట్ చేయించుకున్నాం అనమాట. సో ఇదండి, ఇలాగా మేమైతే ఇంకా ఆ రోజు బాగా ఎంజాయ్ చేసాము. అండ్ నాకు ఒక మంచి అంటే పెద్ద గుర్తింపు ఏం కాదు, సో అట్లీస్ట్ ఒక 10 మెంబర్స్కి నేను ఏంటి అని తెలిసాను అనేది ఒక హ్యాపీ అయితే నాలో ఉండిపోయిందనమాట. సో ఇంకా నాకు ఇలాంటి సపోర్ట్ చాలా అవసరం మీ నుంచి. ఇంకా మంచిగా వీడియోస్ తీస్తాను, మంచిగా వ్లాగ్స్, డే వ్లాగ్స్, లైఫ్ స్టైల్ అంతా కూడా మీతో షేర్ చేసుకుంటాను అనమాట. సో ఫ్రెండ్స్, ఇది అండి నా వీడియో. ఎలా అనిపించింది, నేను చెప్పిన మాటలు ఏమైనా తప్పు ఉందా, సో ఒక చిన్న కాంప్లిమెంట్ ఇచ్చేసేయండి. సో ఇవాళ వీడియో అయితే ఇదండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాము. సో మీరు కూడా అంతేనండి, మీకున్న టాలెంట్ని బయట పెట్టుకోండి అండ్ మీకున్న ధైర్యము, మీకున్న సపోర్ట్తో ముందుకు వెళ్ళండి. అండ్ వాళ్ళు చనివిచ్చారు కదా అని మనం కూడా ఏది కూడా ఎక్కువ చేయకూడదండి, ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఓకేనా అండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం మరి, అంతవరకు బాయ్ అండి. ప్లీజ్ అండి, కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి లైక్ చేసుకోండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం